వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అల్లూరి జిల్లాలో పర్యటనలో భాగంగా డుమ్రిగూడ మండలం పేదపాడులో రోడ్డు నిర్మాణ పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణీలకు కిట్లు, పిల్లలకు స్వీట్ బాక్సులు పంపిణీ చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వాహనంపై చాపరాయ వాగు దాటి కొంత దూరం వెళ్లిన పవన్ అక్కడి నుండి కాలినడకన పేదపాడుకు వెళ్లారు. దింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో గిరిజనులు పవన్ ను తమ గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం ఇక్కడ రోడ్ల కోసం 92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ తమకు ఓట్లు పడకపోయినా 1005 కోట్లతో రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజన యువత గంజాయి సాగు వదిలి టూరిజం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల కొన్ని జిల్లాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉందని, వైద్యం ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. మద్యం కుంభకోణం కేసులో సిఐడి నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తిని పేదలకు అందించామని మంత్రి లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరిలో 624 మందికి ఆయన శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కసి పెరిగి 5 ఏళ్ల పాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. మంగళగిరిలో ఓడితే ఇబ్బంది అవుతుందని సన్నిహితులు చెప్పినా వెనక్కి తగ్గలేదని తెలిపారు మంత్రి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఈ అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూల్లో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తుందన్నారు. దీనిపై అన్ని పార్టీలు ఏకమై గొంతు విప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు సోమవారం రాష్ట్ర శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మరో రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజల్లో వర్సిటీ విద్యార్థుల్లో లేనిపోని ఆందోళనలు, అపోహలు సృష్టించడానికి ఆర్టిఫిషియల్ గా వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీఎస్ సమీక్ష నిర్వహించారు. భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీష్, నటులు జాన్ అబ్రహాం, రవీనా టండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. బీహార్ రాష్ట్రంలోని యువత సమస్యలపై దృష్టి పెట్టేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా యువత ఎదుర్కొంటున్న వలస సమస్యలు, నిరుద్యోగం, విద్యాలోపాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బేగుసారాయ్లో ఎస్ఎస్యుఐ నేషనల్ ఇన్ఛార్జ్ కన్ఫాయ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వలసలు ఆగాలి, ప్రపంచానికి బీహార్ యువత ఎదుర్కొంటున్న కష్టాలు తెలియాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్ యువత తమ బలాన్ని చాటుకోవాల్సిన సమయం ఇదేనని, తాను వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉద్యమకానికి తెల్ల టీషర్ట్ను ఎంపిక చేయడం ద్వారా ఇది శాంతియుత మార్గంలో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ఉద్యమంగా ఉండాలని చెప్పకనే చెప్తున్నారు. రాహుల్ పిలుపుతో పెద్ద ఎత్తున యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు.
స్టాక్ మార్కెట్లు భారీ పతనం కావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మార్కెట్లు నష్టపోవడం చూసి తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ చర్యల కారణంగానే మార్కెట్లు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నాయని ఆరోపించారు. టారిఫ్లకు తగ్గట్లుగానే మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను తాము మంచి స్నేహితులుగా అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇద్దరు తమ ఆర్థిక వ్యవస్థల పతనం అవ్వడానికి స్వయంగా సమస్యలు సృష్టించుకోవడంలో నిపుణులు. 2016 నవంబర్ 8న చేసిన నోట్ల రద్దు, 2025 ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చిన పరస్పర సుంకాలు వీటికి ఉదాహరణలని ఆయన అన్నారు. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్ 8.7%, సింగపూర్ 7%, జపాన్ 6%, చైనా 5.5%, మలేషియా 4.2%, ఆస్ట్రేలియా 4.1%, ఫిలిప్పీన్స్ 4%, న్యూజిలాండ్ 3.6% నష్టపోయింది. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్ను ఒడిదుడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. అజిత్, త్రిష జంటగా తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అజిత్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్లు, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సునీల్, యోగిబాబు, అర్జున్ దాస్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీస్ మేకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లోకి రిలీజ్ కానుంది. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని IPL 2025లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ ప్రశ్నకు మిస్టర్ కూల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. గతంలో టీమిండియాలోని 4 స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నా. క్లిష్ట సమయంలోనూ ఈ ఆటగాళ్ల ప్రదర్శన మనమంతా చూసాం. అప్పుడు వీరందరూ ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని ధోని తెలిపాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.